యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానము ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యమును ధ్యానించుకుందాము. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, పైవాక్యమందు మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పుకొనుడి తిరుగుడి అని ఉంది. నీవెప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో అప్పుడు దేవుడు నీ వైపు తిరుగుతాడు. నీవు దేవుని వైపు తిరగకుండా, దేవుని మార్గమును అనుసరించకుండా, దేవుని ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యమును ధ్యానించకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, నీ ఇష్టమున్నట్టుగా తింటూ, నీ ఇష్టమున్నట్టుగా తిరుగుతూ, నీ ఇష్టమున్నట్టుగా త్రాగుతూ, నీ ఇష్టమున్నట్టుగా ఆడుతూ నీ ఉండి, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను కనికరించు అంటే ఆయన ఏ విధంగా కనికరించగలడు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించావా? దేవుడు కనికరించడానికి ఆ కనికరమైన మార్గమును నువ్వు ఎంచుకోవాలి కదా. దయ, జాలి, ప్రేమ కలిగినటువంటి దేవుని యందు నీవు విశ్వాసముంచి దేవుని యొక్క దీవెనలు నీకు కావాలని కోరుకుంటే నీ హృదయమును మొట్టమొదటిగా ఆయన వైపు త్రిప్పాలి. నీ మనస్సును ఆయన వైపు త్రిప్పాలి. నీవుగా ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆయనకి ఇష్టం లేనటువంటి ప్రతి చెడు ఆలోచన, పాపము, మోసము, గర్వము, అహంకారము, కీడు సంబంధమైన ప్రతి దానిని నీవు విసర్జించి పశ్చాత్తాపముతో, దేవా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తధారల చేత నన్ను కడిగి శుద్ధి చేయు యేసయ్యా, నా పాపములను నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్న తండ్రి, నీ పాదాల చెంతకు వచ్చిన తండ్రి అని నీవు పాపిమని గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే మీ హృదయములను దేవుని వైపు త్రిప్పుడి అంటే ఇది అన్నమాట అర్థం. అప్పుడు కనికరము గల దేవుడు పశ్చాత్తాపడి, అంటే ఇది వరకు నువ్వు చేసే చెడు లక్షణాలు, ఇది వరకు నువ్వు మాట్లాడే చెడ్డ మాటలు, ఇది వరకు నువ్వు తాగే చెడు అసాంఘిక కార్యక్రమాలు, చెడు సాంగత్యాలు, భేదాలు, విమర్శలు, అసూయలతో నిండినటువంటి నీ హృదయం ఉంది కదా. మోసం, కపటం, గర్వం, అహంకారంతో నిండిన నీ హృదయం ఉంది కదా. దాని విషయమే దేవుడు ఎంతో కోపముతో ఉన్నాడు నీ మీద. పశ్చాత్తాపం అంటే దేవుడు తగ్గించుకుంటున్నాడని కాదు, తనకున్నటువంటి కోపమును చాలించుకొని నీవు కన్నీరు కారుస్తూ, దేవా నేను పాపినయ్యా, అహంకారంతో గర్వంతో నేను ఊగిపోయా, తిని త్రాగి విచ్చలివిడిగా నా జీవితాన్ని పాడు చేసుకున్నా, ఇవి మంచివి కావని తెలుసు కూడా నీ యొక్క మాట వినక నేను నశించిపోయినా పాపాత్మనయ్యా, పాపాత్మురాలిని తండ్రి, అంధకారంలో, త్రాగుడులో, మోసంలో, వ్యభిచారంలో, దొంగతనంలో చిక్కబడ్డానయ్యా, నా పాపములు క్షమించు తండ్రి అని యేసుక్రీస్తు సన్నిధానములో నువ్వు ఏడ్చి కన్నీరు కార్చి ఆయన పాదాల చెంత నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన పశ్చాత్తాపడతాడు, అనగా నిన్ను క్షమిస్తాడు. అంటే నీ మీద ఉన్నటువంటి తన కోపమును, నీ పట్ల ఆయన కోపము కలిగి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడవై ఉండి ఆయన నిన్ను పుట్టించాడు కదా. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలు ఆయన కుమారులే, కుమార్తెలే. కాబట్టి నేను పుట్టించినందుకు ఆయన కోపం వచ్చింది. నేను మంచివాడుగా ఉండాలని పుట్టిస్తే వీడు ఇంత చెడ్డోడయ్యాడని దేవుడికి కోపంగా ఉంది. ఆ కోపాన్ని నీ మీద నుంచి తగ్గించుకొని మంచి మనస్సు గలవాడై నీ వైపు తిరిగి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు గమనించండి. యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణములు నీకు దీవెనగా
యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును నీకు దీవెనగా అనుగ్రహించును. ఆయన నీ పానార్పణమును, నీ నైవేద్యమును దీవిస్తాడు. అంటే దేవునికి అర్పించే కానుకలు, మొక్కుబడులు, దాన ధర్మాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, ఏదో నీకు కలిగిన దాంట్లో కొంత దానం చేయాలనే మనసు నీకు ఉంది కదా, అప్పుడు దేవుడు వాటిని అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. అందును బట్టి నిన్ను దీవించడం ఆరంభిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబానికి కాపుదల, నీ కుటుంబానికి సమాధానం, నీ కుటుంబానికి శాంతినిచ్చి వర్ధిల్లిచ్చేస్తాడు. ఈ మాటలు వింటున్న నా దేవుని బిడ్డ, దేవుని వైపు నువ్వు హృదయాన్ని తిప్పుకుంటే నువ్వు ధన్యుడు. ఒకవేళ తిప్పుకోకపోతే దేవుని యొక్క కోపము నీ మీద మండుతున్నదని గుర్తించి సరిచేసుకో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు సరిచేయబడాలి. నువ్వు ఒక మంచి వ్యక్తిగా మార్చబడాలి. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కనికరించండి తండ్రి, జాలి చూపండి, దర్శించండి. అయ్యా, మీ హృదయం ఆయన వైపు తిప్పినట్లయితే ఆయన దయగలవాడై, దీర్ఘశాంతుడై, తన కోపమును తగ్గించుకొని మీ పానార్పణలను దీవిస్తాడు. మీరు అర్పించే అర్పణలను అంగీకరిస్తాడు. మిమ్మల్ని దీవెన చేత నింపుతాడని వాక్యం ముందు సెలవిస్తున్నది. తండ్రి కృప చూపండి, జాలి చూపండి. ఎంతోమంది మా ప్రియబిడలు దాన ధర్మాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తమ హృదయములు నీకు అర్పించటం లేదు. వారి హృదయాలు నీకు దూరంగా ఉన్నాయి. చెడుతనముతో, పాపముతో, మోసంతో, గర్వంతో నిండుకున్నాయి. కనికరించి కృప చూపండి. వారికి మంచి మనస్సు దయచే. వారు బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, వారి భార్య బిడ్డలు బాగుండాలి, వారి బంధువులు, స్నేహితులు బాగుండాలి. వారిని దీవెనకరమైన మనుషులుగా, మంచి ప్రజలుగా మార్చమని యేసయ్య నీ సన్నిధానములో వేడుకుంటున్నాం. మీరే దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.